ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshitv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. తెలుగు సినిమా ప్రఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ల నటన, రాజమౌళి టేకింగ్, కీరవాణి సంగీతం, సెంధిల్ కెమెరా వర్క్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇది చరిత్ర సృష్టించి నేటికి 10 ఏళ్లు. ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ రాజమౌళి ఓ పోస్ట్ పెట్టారు. దీన్ని మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. బాహుబలి ఎన్నో ప్రయాణాలకు నాంది, మరెన్నో మధుర జ్ఞాపకాలు, ఎంతో మందికి స్ఫూర్తి. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయింది. 2 భాగాలుగా అలరించిన బాహుబలి ఇప్పుడు ఒకే పార్ట్గా మీ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది అని రాజమౌళి పేర్కొన్నారు. బాహుబలి ది ఎపిక్ పేరుతో ఇది రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది అని పోస్ట్ పెట్టారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఇది విడుదల కానుంది. దీంతో ఈ సినిమా మరోసారి చరిత్ర సృష్టించి రిలీజ్లోనూ రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన తెలుగు హ్యాష్ట్యాగ్ వైరల్గా మారింది. #బాహుబలి వస్తున్నాడు అనే హ్యాష్ట్యాగ్తో సినీ ప్రియులు ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. ఈ హ్యాష్ట్యాగ్ తెలుగులోనే మొదటిదని రాజమౌళి 2015లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆ పోస్ట్ను కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఇందులోని పాటలు, సన్నివేశాలు మరోసారి ఎక్స్లో సందడి చేస్తున్నాయి.